బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? పొలం పని చేసేది ఏముంది. పొలం పని అంటున్నారు, ఏంది అసలు యూరియా అందట్లేదంట మీకు? నిజం? మాకు బాగానే ఉంటుంది. మాకు కొట్టలు అక్కడ బాగానే ఇచ్చారు. సొసైటీ గృహమర్ వాళ్ళు వచ్చి మడిచి 2 కట్టలు బాగానే ఇబ్బంది ఏం లేకుండా బాగానే ఉంది యూరియా. ఇక్కడ మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. అసలు అందట్లేదని చెప్పి గొడవ జరుగుతుంది. అదేదో వైపీసీ వాళ్ళు ఏదో చెప్పుకోవటమే కానీ ఇక్కడ అయితే మాకేం ఇది లేదు, కొరత లేదు. ఇప్పుడు నుంచున్నోళ్ళు లేరు యూరియా కావాలని కొట్టలు కడిపోయి సొసైటీలు ఎత్తున్నారు, ఏడా ఎత్తున్నారు, ఇబ్బంది లేదు. ఏం మరి నేను రాష్ట్ర వ్యాప్తంగా గొడవ ఆర్టీఓ ఆఫీసులు వీటన్నిటి దగ్గరికి వెళ్ళారు కదా, మరి గొడవ అవన్నీ ఏది మాకైతే తెలియదు కానీ ఇక్కడ మాకైతే ఇబ్బంది లేదు. బాగానే ఉండే బాగానే ఇదిగా కొట్టలు కాడ కూడా మాకు టైట్ లేదు. అసలు లేదు, ఇబ్బంది లేదు, ఏం లేదు. అంతా బాగానే ఉంది. అసలు మరి ధర్నాలు చేయటం ఎందుకంటారు వీళ్ళు? అవి అంతా మాకు ఇది చేసుకోవటమే కానీ ధర్నాలు ఇక్కడైతే మాకు చేయలే. అసలు మాకేం లేదు. అసలు మా ధర్నా కూడా ఇప్పుడు మాకు ఇక్కడ లేవు. అసలు మరి రైతుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, నిజమేనా? అదేదో గిట్టనోళ్ళు అనుకోవటం సాధ్యం. ఎవరైనా అనుకుంటుంటారు గిట్టనోళ్ళు. ప్రతిపక్షం తరఫున ఉండాలి ఏదో ఒకటి చెప్పడానికి, అది చెబుతుంటారు. అంతేగాని ఏం లేదంటారు అయితే? అయితే ఏం లేదు, అసలు ఏం లేదు గొడవ. అసలు ఏం. సరే బాబాయ్, మీరు చెప్పండి అసలు ఏందంటారు ఈ గొడవ కారణం ఏంటి? అసలు వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం. వాళ్ళు బతికున్నామనే ఒక గుర్తు కోసం, అంతకు తప్పితే ఏమీ లేదు. యూరియా కొరత అనేది అసలు లేదు. అది అస్సలు మాట్లాడే పనే లేదు. రైతు భరోసా కేంద్రంలో ఇచ్చారు, సొసైటీలో ఇచ్చారు, షాపుల్లో ఇచ్చారు. ఎవరి ఇళ్లలో వాళ్ళకి మూలుగుతూ ఉండే కట్టలు రైతులకు ఎక్కువై. ఏంటంటే భయం పుట్టి ముందుగానే రైతులు గబగబా కొనుక్కొని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఇంట్లో పెట్టడమే కానీ దానివల్ల ఉపయోగం లేదు. అవి ఎప్పుడో 3 నెలలకు వాడే దానికోసం కూడా ఇప్పటి నుంచే నిలబెట్టుకొని ఉన్నారు. అసలు కొరత అనేది లేదు. అసలు అది కాదు, మీరేం కొరత లేదంటున్నారు. అసలు చెప్పులు పెట్టి క్యూలో నుంచి ఉంటున్నారు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు సృష్టించే వాళ్ళ జనం వాళ్ళు సృష్టించే తప్పితే వాళ్ళకు ఉనికి కాపాడుకోవడం కోసం తప్పితే ఎటువంటి ప్రయత్నం లేదు. ఇబ్బంది అనేది అసలు మాకు జరగలేదు ఇంత మటుకి. అది మా గ్రామంలో అందలేదు అనేవాడు లేడు. అది మా ఏరియాలో, మా మండల పరిధిలో అసలు ఏం మాట్లాడే పనే లేదు. మందపాడు, సిరిపురం అన్ని ఊర్ల నుంచి వస్తారు ఇక్కడికి. ఏ ఊరికి ఇబ్బంది లేదు. అది మరి ఎందుకు ఇక్కడ ఈ గొడవకి వాళ్ళు ఎందుకని పదే రైతు సమస్య అనేది ఎందుకని లేపుతున్నారు అంటారు? వాళ్ళు ఏదో ఒకటి మా పార్టీ ఒకటి ఉందనేది గుర్తింపు కోసం వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పితే వాళ్ళకి అవకాశం అనేది లేదు. అది అంటే గుర్తింపు కోసం రైతులను వాడుకుంటా అంతే. రైతులైంది ఏది అవకాశం దొరికితే అది. ఆడ శవం కనపడితే శవం కాడికి పోతారు, ఇంకోటి కనపడితే ఇంకోటి కాడికి పోతారు. వాళ్ళ ఉనికి ఏదో కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది ఉనికిని కాపాడుకోవడం కోసం మరి ప్రభుత్వం మీద నిందలేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పే. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాళ్ళు వాగుతూ ఉంటారు. అంత తప్పితే ఏం లేదు. అది మరి ఎందువల్ల ఇప్పుడు మొన్నటికి చూసాము, రైతు భరోసా పడినా కూడా ఇంకా రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నాడు అంటున్నారు కదా. అది అంతా చెప్పేది వాళ్ళ సృష్టి. ఇప్పుడు మా అందరికి బాగానే వచ్చింది రైతు భరోసా పార్టీ, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. వాళ్ళు లేదో చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకోవాలి కదా వాళ్ళ ఉనికి. అది ఉనికి కోసం ఈ పాటలు అంతే. అంత తప్పితే ఎటువంటి పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర. మరి ఇక్కడ చూస్తే అందరినీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 15 నెలల్లోనే మొత్తం వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా. ఎటువంటి వ్యతిరేకత లేదు మా ఊర్లో. మా ఊరేది మా మండలంలోనే లేదు. అది అంటే వ్యతిరేకత ఏం లేదు, ఎటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ పెట్టినా మళ్ళీ పాత మెజార్టీ కంటే పెంచే వస్తాయి కానీ తగ్గదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కనుక చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించడం లేదు. ఇక జగన్ అనేవాడు అసలు లేడు. వాడికి చరిత్ర లేదు. ఈసారి నేనే వస్తాను అంటున్నాడు. చెప్పుకోవాలా? చెప్పుకోకపోతే వాడు బతకలేడుగా. ఎట్టొకటి చెప్పుకొని వాడు బతకాలా ఈ 5 ఏళ్ళు. ఈ లోపు అసలు జైలుకే పోతాడో, వాడు చేసిన తప్పులకి ఏం చేస్తాడో. అదే కాదు, ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, ఈసారి నేను అధికారంలోకి వస్తాను, 2.0 అంటే ఏందో చూపిస్తాను, రైతుల సమస్యలని నేనే తీర్చేస్తాను అంటున్నాడు. ముందు వాడు చూసుకోమని జనాన్ని చూడకపోతే మరి వాడు బతుకోడు చూసుకుంటే చాలు. అది పరిస్థితి. ఇంకా రావటం అనేది జగన్ అనేది లేదు. చరిత్రకి జగన్ అనేవాడు లేడు. అసలు సమస్య లేదు. ఎందుకని అంత గట్టిగా ఎందుకని చెబుతున్నారు? చంద్రబాబు మీద అంత నమ్మకం ఏంది మీకు? ప్రజలకు ఉపయోగపడ్డాడు కాబట్టి. వాడు చేసింది మొత్తం మోసమే.
జగన్ చేసింది మొత్తం మోసమే. పెంచిన పెంచుదాం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈయన 1000 రూపాయలు పెంచి నా ముందు గడిచిపోయిన 3 నెలలకు కూడా కల్పించాడు. ఆయనకి సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు అలాంటిది ఒకటి కాదు, నేను అందరికి డబ్బులు ఇచ్చేసాను కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వలేక ఇబ్బంది పడకంటే ఎక్కువ ఇస్తున్నాడు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు. ఇవాళ పథకాలు అంతకంటే ఎక్కువ మొడుతున్నాయి జనానికి. ఇబ్బంది ఏమి లేదు. అది అసలు పరిస్థితే లేదు. 29లో కూడా రాడా అసలు జగన్ అనేవాడికి లేడు. వాడికి అనేది చరిత్ర లేదు ఆ పార్టీకి అనేది. 2.0 చూపించడం అంటే ఇక ఇంట్లో చూపించుకోవటం. ఇక ఇప్పుడు చూపిస్తున్నాడు ఇంట్లో, ఇక అంతే. ఇక అంతగా తప్పితే ఏమి లేదు. అసలు ఏం మాట్లాడే పనే లేదు. మరి రైతుల గురించి మరి వీళ్ళందరూ రోడ్లు ఎక్కి ధర్నాలు చేయటం మరి ఇదంతా అసలు కదా దాన్ని చెప్తే వాళ్ళ ఉనికి కాపాడు కోసం వాళ్ళు ఏదో ఒకటి మాకు కూడా ఉండారు జనం 10 మంది అనేది చెప్పారు సృష్టించుకోవడం. ఆ 10 మందిని పోగు చేసుకొని ఏదో చేయటం తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల.